చూస్తున్నాం. భారత అమ్మాయిలు మరోసారి విశ్వ విజేతగా నిలిచారు. అండర్-19 T20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టి కప్ను ఒడిసి పట్టారు మహిళలు. టాస్ నెగ్గి బ్యాటింగ్ దిగిన సఫారీ జట్టును టీమిండియా 82 పరుగులకే ఆలౌట్ చేసింది. 83 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది టీమిండియా. తెలుగు తేజం గొంగడి త్రిష ఫైనల్లోనూ సత్తా చాటింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది త్రిష. 3 కీలక వికెట్లు సాధించి దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకు కట్టడి చేసిన త్రిష బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. భారత్ బౌలర్లలో వైష్ణవి, ఆయుషి, పరుడికాకు 2 వికెట్లతో రాణించారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్ ఎగరేసుకొచ్చింది. సౌత్ ఆఫ్రికాను ఏ దశలోనూ కోలుకొనివ్వకుండా దాడి చేశారు. ఎన్నో అంచనాలతో ఫైనల్లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా మాత్రం రన్నరప్ తో సరిపెట్టుకుంది. మరోసారి విశ్వ విజేతగా నిలిచింది భారత్ అమ్మాయిలు మరోసారి వరల్డ్ కప్ ను ఎగరేసుకొచ్చారు. అండర్-19 T20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టింది ఇండియా. ఈ విజయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, ఎట్టకేలకు అండర్-19 T20 ప్రపంచ కప్ కొట్టింది మహిళల జట్టు. ఏంటి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఇది అండర్-19 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా పైన 82 పరుగులకి ఆల్అౌట్ చేశారు. సో మొత్తానికి మన బౌలర్లు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా చాలా అదరగొట్టారని చెప్పాలి. అందులో మన తెలుగు అమ్మాయి త్రిష గురించి ప్రధానంగా మనం చాలా సంబరంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. త్రిష ఆ బౌలింగ్ లో 3 వికెట్లతో రాణించారు త్రిష అని చెప్పాలి. సో ఇప్పటికే త్రిష గతంలో కూడా iNews కి 1-to-1 లో కూడా మన త్రిషతో చాలా విషయాలు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. సో అండర్-19 ప్రదర్శనలో త్రిష చాలా హైలైట్ గా నిలుస్తోంది. మన తెలుగు తేజం త్రిష అని చెప్పడంలో చాలా గర్వంగా చెప్పుకోవడానికి ఇట్లాంటి అంటే చాలా సంబరంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అనే చెప్పాలి. ఇట్లాంటి నేపథ్యంలో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా దుమ్ము రేపారు అండర్-19 ఉమెన్స్ విశ్వ విజేతగా భారత్. సో మహిళలు మేము దేంట్లోనూ తక్కువ కాదు, అన్నిట్లో మేము ముందుంటామని చెప్పుకుంటున్నట్టే ఈసారి వరుసగా 2వసారి మనకు వరల్డ్ కప్ తీసుకొచ్చారు భారత్. సౌత్ ఆఫ్రికా పైన వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ఆల్రౌండర్ ప్రదర్శన తోటి త్రిష చాలా ఆకట్టుకుందని చెప్పాలి. బౌలింగ్ లో 3 వికెట్లు, బ్యాటింగ్ లో 44 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారని చెప్పాలి. ఇంకా వైష్ణవి, ఆయుషి వాళ్ళు కూడా చాలా అదరగొట్టారని చెప్పాలి. సో ఏదేమైనా కానీ అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ విజేతగా భారత్ ఈ రోజు కౌలాలంపూర్ లో, మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగినటువంటి మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండింట్లలో కూడా ఖచ్చితంగా మాది విజయం అంటూ కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ రోజు వరల్డ్ కప్ విజేతగా నిలిచారు మన భారత ముద్దు బిడ్డలు, ఆడబిడ్డలు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. సో దీంట్లో ఇంకా చాలా అంశాలు ప్రధానంగా ఉంది. వైష్ణవి శర్మ గురించి కూడా మాట్లాడాలి. అండర్-19 T20 ప్రపంచ కప్ లో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన తోటి అందరి దృష్టిని ఆకర్షించింది. తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసింది. హ్యాట్రిక్ రికార్డు కూడా సాధించిందని చెప్పాలి. ఈ టోర్నమెంట్ లో అంటే ఇప్పటి వరకు 15 వికెట్లు తీసి భారత విజయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది వైష్ణవి శర్మ అని చెప్పాలి. సో ఫైనల్లో ఇవాళ దక్షిణాఫ్రికా తోటి తలపడితే అందులో వైష్ణవి కూడా చాలా కీలకమైనటువంటి అంటే ఒక ఆటగాళ్ళ ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో 2025 మహిళల అండర్ T20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఫైనల్ చేరినప్పటి నుండి నిజానికి త్రిష పైన, అట్ ది సేమ్ టైం వైష్ణవి పైన, ఆయుషి పైన చాలా కీలకమైన అంటే చాలా నమ్మకం అయితే భారీగా పెట్టుకుందనే చెప్పాలి. సో ఇందులో 9 వికెట్ల తేడాతోటి మన మహిళలు గెలవడం నిజానికి చాలా గర్వంగా తీరవలసినటువంటి అంశం. సో మరీ ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ చాలా అసాధారణమైనటువంటి ప్రదర్శన చూపించింది. అందరి దృష్టిని ఆకర్షించింది. తన స్పిన్ ఇలకు ప్రతిభ కొత్తవి కాదు. 2002లో జరిగినటువంటి మహిళల అండర్-19 T20 ట్రోఫీల ఫైనల్లో కూడా వీళ్ళు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు కర్ణాటకను కూడా ఓడించి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు వైష్ణవి. అంతేకాదు నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగినటువంటి ఆ మ్యాచ్ లో 2 వికెట్లు అప్పుడు తీసి 50% డాట్ బాల్స్ వేయడంతో వాళ్ళ టాలెంట్ ఏందనేది కూడా బయటకు వచ్చిందని చెప్పాలి. సో మరొక వైపు ఇంకా అంటే ఈ గెలుపు నిజానికి ఇది భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఆడపిల్లల్ని అంటే ఇంటికే పరిమితం చేస్తూ చదువులు కొంతవరకే చదివిపిస్తూ అసలు స్కూల్ కి పంపించాలా వద్దా, ఇంటికే పరిమితం చేసేటువంటి కాలం నుంచి ఈరోజు గెలుపు దిశగా ప్రపంచ పటం పైన భారత జెండాను ఎగిరేసేటువంటి
స్థాయి వరకు తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా నిజానికి ఇది గెలుపు అని చెప్పాలి. ఇది భారత దేశంలో ఉన్నటువంటి ఒక మహిళల గెలుపుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహిళల్ని ఎంకరేజ్ చేస్తే వచ్చేటువంటి అదే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పడంలో ప్రధానంగా ఈ రోజు ఈ గెలుపును మనం ప్రధానంగా చూడొచ్చు అని చెప్పాలి. సో మొత్తానికి ఈ రోజు ఫైనల్లో దక్షిణాఫ్రికా నిర్దేశించినటువంటి 83 పరుగుల టార్గెట్ ను 1 వికెట్ మాత్రం కోల్పోయి కేవలం 11 ఓవర్లో పైగా 2 బాల్స్ లోనే ఛేదించి వరల్డ్ కప్ విజేతగా నిలిచారు మన టీం. సో మరోసారి త్రిష ఎక్కడ అమ్మాయి కాదు, మన భద్రాచలానికి చెందినటువంటి అమ్మాయి అని చెప్పాలి, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డగా చెప్పాలి. సో ముందు బౌలింగ్ లో 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది త్రిష. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా అదరగొట్టి జట్టు విజయంలో మాత్రం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఫైనల్లో ఇంకొక బ్యాటర్ అసలు వేరే ఛాన్సే లేకుండా ఖచ్చితంగా రాణించారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ముందు అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఇస్తున్నటువంటి దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో వాన్ ఊరస్ 23 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. సో మిగిలిన బ్యాటర్లంతా చేతులు ఎత్తేశారు. భారత బౌలర్లలో ముంగడి త్రిష 3 వికెట్లు తీసింది, వైష్ణవి శర్మ 2 వికెట్లు, ఆయుషి శుక్లా 2, పరుణిక 2 వికెట్లు, అట్లాగే శబ్నం 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తానికి 83 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగినటువంటి టీమిండియా చాలా సునాయాసంగా ఈ విజయాన్ని, ఈ లక్ష్యాన్ని ఛేదించి విశ్వ విజేతగా నిలిచిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా మన తెలంగాణ బిడ్డ, భద్రాచలం బిడ్డ ఆ అమ్మాయి త్రిష 44 పరుగులు చేసి మొత్తానికి విజయ దిశగా అడుగులు వేయించింది. ఇక స్థానిక 26 పరుగులు చేయడం జరిగింది. సో మరో బ్యాటర్ కమలిని 8 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. సో ఇది ఇట్లా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగినటువంటి భారత్ మరోసారి కప్పు సాధించడం, రెండోసారి కప్పు సాధించడం పట్ల ఇండియా మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పవన్ అప్డేట్ శ్రీకాంత్.